నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సుపరిపాలన. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని దమ్మాయిపాలెంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రత్యేక ఆఫర్లతో మహిళలకు ఎంతో మేలు. గూడూరులోని శ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ లో ఏర్పాటు చేసిన లక్కీ డిప్ కార్యక్రమంలో పాల్గొని లక్కీ డ్రా తీసిన ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి. కూటమి పాలనలో సంక్షేమ పథకాలకు కోత. గూడూరులోని వైకాపా కార్యాలయం వద్ద జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని విమర్శలు చేసిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ నాయకులు. శ్రీవారికి వైభవంగా పల్లకీ సేవ, మూంజల్ సేవ. రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సుపరిపాలన అందించడం జరుగుతుందని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అధిక మొత్తంలో సామాజిక పెన్షన్లు అందించడం జరుగుతుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని దమ్మాయిపాలెం గ్రామ పంచాయతీలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముత్తుకూరు మండలంలోని దమ్మాయిపాలెం గ్రామ పంచాయతీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. నాయకులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సుపరిపాలన అందించడం జరుగుతుందన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేసిన వారు ఇప్పుడు నీతులు చెబుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ కేసుల అవినీతి ఎలా చేయవచ్చో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇంటర్నేషనల్ క్రెడిట్ వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు రక్షణ, భరోసా కలిగి ప్రజాస్వామ్యం బతికిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎవరిపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని ఆయన వివరించారు. ఏదైతే తొలి అడుగు సుపరిపాలన దీని మీద గ్రామాల పర్యటన కొనసాగుతాం. ఒకటి ఏంటంటే ఎవరిని పలకరించినా వాళ్ళ ఇంట్లో బిడ్డలకి 13,000 లెక్కన డబ్బులు పడుతున్నాయి. తల్లికి వందనం. ఎవరిని కదిలించినా పెన్షన్ 4,000 రూపాయలు. అది ఆషామాషి కాదు. దేశంలోనే అత్యంత ఎక్కువ పెన్షన్ అన్నమాట. మరి ఏ రాష్ట్రంలో లేదు. కొన్ని రాష్ట్రాల్లో 2,000, 1,500, 1000, మొన్న 400 ఉంటే బీహార్లో 700 కలిపి 1,100 చేశారు. అది కూడా ఎలక్షన్ ఉంది కాబట్టి. వాళ్ళకి అక్కడ వితంతు పెన్షను, వృద్ధాప్య పెన్షను 1,100 ఉంటే మనం 4,000 రూపాయలు ఇస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. దేశంలో ఎక్కడా లేదు. అట్నే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 13,000 లెక్కన బడికి పోయే పిల్లలకి ఇస్తున్నాం. తల్లికి వందనం. మళ్ళీ రేపు అన్నదాత సుఖీభవ, అరెకరా ఉన్నా ఎకరా ఉన్నా 20,000 రూపాయలు ప్రతి రైతుకి డబ్బులు చెల్లించబోతున్నాం. 6,000 కేంద్రం ఇస్తే 14,000 మనం కల్పిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 6కి 7 కలిపి 13,000 ఇచ్చాడు. మనం 20,000 ఇస్తున్నాం. ఆయన ఒక్క బిడ్డకి ఇచ్చాడు. ఎంతమంది బిడ్డలు ఉన్నా ఇస్తామని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు సూపర్ 6 చంద్రబాబు మోసం చేసాడనే మీటింగ్లు ఎంత సిగ్గు లేకుండా ఎట్ట మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. మీరు ఏం చేశారో చెప్పండి. మీరు ఒక్క బిడ్డకి ఇచ్చారు, 5 మంది బిడ్డలకి ఇస్తా ఉన్నారు. మేము 2, 3, 4, నిన్నైతే 5 మంది బిడ్డలుండే తల్లికి అందరికీ డబ్బులు పడ్డాయి. మ్యాక్సిమం 6 మంది వరకు. అది అంతకుముందు మీ టైంలో జరగలే. మీరు 13,000 ఇచ్చారు అన్నదాత సుఖీభవ. మేము 20,000 ఇస్తున్నాం. మీరు పింఛను 2,000ది 1000 పెంచేదానికి 5 సంవత్సరాలు చేశారు. మేము 5 నిమిషాల్లో 1000 పెంచాము. 200 రూపాయలు ఉన్న పింఛన్ని 1000 చేసి 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు. 3,000ని 4,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటంలే. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు ఈరోజు నీతులు చెప్తున్నారు, శుద్ధులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా లిక్కర్ కేసు.
లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డికి ఇంటర్నేషనల్ క్రెడిట్ వచ్చింది. అంతర్జాతీయంగా ఇటు అవినీతి ఎట్ట చేయొచ్చనని ఒక బ్రాండ్ అనమాట. ఈ విధంగా ఇతర దేశాలు దుబాయ్ల నుంచి ఎట్ట మార్చాలా, ఎక్కడ స్టార్ హోటల్లో ఒక రూమ్ తీసుకొని దాంట్లో నుంచే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎట్ట చేయాలా, ఇవన్నీ మీరు దేశంలో అవినీతికి మార్గదర్శకులు అవుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు. ఇట్స్ అన్ఫార్చునేట్. ఏదేమైనా ప్రజల్లో అవగాహన వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వంలో ఒక రక్షణ, ప్రజలు ఒకరి జోలికి ఒకరు పోయే పరిస్థితి లేకుండా ఒక ప్రజాస్వామ్యం మళ్ళీ బతికింది. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో కొత్త పథకాలు ఏమీ ఇవ్వరని, ఉన్న వాటినే తగ్గిస్తూ వస్తారని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ అన్నారు. గూడూరు పట్టణంలోని వైకాపా కార్యాలయం వద్ద నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని వైకాపా కార్యాలయం వద్ద బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా యాప్ ని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ మాట్లాడుతూ కరోనా విపత్కర సమయాల్లో కూడా చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ఏ పథకాన్ని పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఏడాది కాలంలో కొత్త పింఛన్ ఏదైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరం ఇంటింటికి వెళ్లి గత వైకాపా పాలన, నేటి కూటమి పాలన వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. కొత్త పెన్షన్లు ఇచ్చావని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి మీరు అన్నట్టు 50 సంవత్సరాల వాళ్ళు 60 సంవత్సరాలకు వచ్చి ఉంటారు కదా, మరి కొత్త పథకాలు ఇస్తున్నావా? కొత్తగా ఎవరికైనా పెన్షన్లు ఇచ్చావా? ఇక ఇచ్చేదే ఉండదు, ఉండేటివి కోసుకుంటూ పోతున్నారని కూడా మనవి చేస్తున్నాం. మరి అదే రకంగా అమ్మఒడి గొప్పగా ఆదరణ జరిగింది. భారతదేశ చరిత్రలోనే ఇంత గొప్ప పథకం ఎక్కడా లేదు. దానికి బేస్ మా దివంగత నేత గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. ఎంతోమంది ఉద్యోగస్తులు ఇంజనీరింగ్ చేసుకుంటూ ఈరోజు అమెరికాలో మరి కూలి పని చేసుకున్నటువంటి కుటుంబం నుంచి ఈరోజు అమెరికాలో ఉద్యోగాలు చేసే స్థాయికి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకుని వచ్చినటువంటి మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, ఆయన స్ఫూర్తిని బేస్ చేసుకొని మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 1వ తరగతి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మరి అమ్మఒడికి మరి చేయడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. 15,000 రూపాయలు దాంట్లో మెయింటెనెన్స్కి ఆ రోజు చేయడం, దానికి డైవర్ట్ చేస్తే గగ్గోలు పెట్టారు. ఏదో మాట తప్పినట్టు మాట్లాడారు. మీరు చేసింది ఏంటి, నీకు ఇస్తానని చెప్పి మాట్లాడారు. 15,000 రూపాయలు ఇస్తానని మాట్లాడారు. ఈరోజు మరి తల్లి వందనం ఏ రకంగా సన్నాయి నొక్కుతున్నారు మీ అందరికీ నేను స్పష్టం చేస్తున్నాను. తిక్కవరం అనే గ్రామం ఉంది, 300 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కరికి కూడా తల్లి వందనం జరగలేదని మీకు సాక్ష్యాలు కావాలంటే మీరు ఆ స్కూల్స్కి వెళ్ళి విచారించడానికి కూడా నేను మనవి చేస్తున్నాను. అయినా పొదుపు లక్ష్యం వాళ్ళకి ఎలాంటి లబ్ధి జరిగిందని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఆ రోజు మేనిఫెస్టోలో వాళ్ళ పొదుపులో ఉన్న వాళ్ళకి కానివ్వండి, మామూలు వాళ్ళకి కానివ్వండి, అందరికి కూడా ఆడబిడ్డ నిధి అనేది ఏర్పాటు చేస్తాను. 19 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళకి, 59 సంవత్సరాలు ఉండే వాళ్ళకి అందరికీ 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి ఇస్తా అనే అసత్యాలు మాట్లాడాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 1 సంవత్సర కాలం అయింది, ఎక్కడైనా ఒక ఆడబిడ్డను ఆదరించారా అని నేను మనవి చేస్తున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పోలిక ఎక్కడని నేను మనవి చేస్తున్నాను. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చెప్పినట్టు చేసినటువంటి మనసున్న యోధులు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. అక్కడికి వెళ్ళి ఎన్నికలప్పుడు కొన్ని దగ్గరలో అయితే వాళ్ళని అంత చొక్కాల్లో పట్టుకొని బలవంతంగా తీసుకొచ్చి ఎలక్షన్ నడపాల్సి ఉంటుంది. ఎందువల్లంటే ఒక నాయకుడు, ఒక అధిష్టానం అంటే ఏంటంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఆ కార్యకర్తలకి ఆ కాన్ఫిడెన్స్ మన అధిష్టానం, మన పార్టీ క్రియేట్ చేయలేకపోతుంది. అందువల్లనే ఇప్పుడు రియలైజ్ అయ్యి లేదు కార్యకర్తలకి మేము ఈ తరఫా ఉన్నామని. కనీసం ఇకనైనా కార్యకర్తలు లేకుంటే ఏ పార్టీ కూడా మనుగడ చాలించలేదనని, జీవించలేదనని దీన్ని గుర్తుకు తెచ్చుకున్నందుకు పార్టీ అధిష్టానాన్ని అభినందిస్తూ రాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఏమి నిస్వార్థంగా మీరు ఏదైనా స్క్వేర్ ఫీట్కి కాంట్రాక్ట్, మనం గూడూరులో బిల్డింగ్ కట్టాలని స్క్వేర్ ఫీట్ కాంట్రాక్ట్కి ఇస్తే ఒక 1,500-2,000 రూపాయలు ఇస్తాం ఒక కాంట్రాక్ట్కి.
అదే ఇప్పుడు అమరావతిలో స్క్వేర్ ఫీట్కి 10,000 నుంచి 12,000 దాకా ఇస్తున్నారు. చూడండి, 10,000 రూపాయలు ఎక్కడ, 2,000 రూపాయలు ఎక్కడ. ఎంత అన్యాయం అది, ఎంత దగ. కొన్ని లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు దోసిపెట్టున్నారు. కాంట్రాక్టుల్లోంచి ఇన్కమ్ ఎవరికి వస్తుంది మీకు తెలుసు, అది ఎవరికి వచ్చేది కూడా. అంతా కాంట్రాక్టులకు బాదు, తిరిగి మళ్ళీ ఇంకో దగ్గర చేస్తుంది, అది మీకు తెలుసు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి మనం పోల్చుకొని చూసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ముగ్గురు ఉన్నారు భాగస్వాములు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీల కంటే ఎక్కువ కూడా మనకు నెరవేర్చి ప్రభుత్వాన్ని సక్రమంగా తీసుకొచ్చారు. ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసపూరితమైన మాటలతో మోసం చేసి ఈరోజు పరిపాలిస్తున్నారు. వారిని ప్రశ్నించేందుకు మన అందరం కూడా కంగనబద్దులు. ఈ కార్యక్రమంలో పార్టీ సిఈసి సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి, నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, వాయిగండ్ల నాగరాజు, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, మీరారెడ్డి, రాధారెడ్డి, జనార్దన్ రెడ్డి, నాగులు, రాజేష్, సుబాన్, మగ్దు మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఫ్యాషన్ కలెక్షన్స్ చాలా బాగున్నాయని, గత 4 రోజుల నుండి ఆఫర్స్ పెట్టి మహిళలకు చీరలను అందుబాటులోకి తీసుకొచ్చారని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి కొనియాడారు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్ లో ఉన్న శ్రీ ఫ్యాషన్ డిజైనింగ్స్ లో ఏర్పాటు చేసిన లక్కీ డిప్ లో ఆమె పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్ లో ఉన్న శ్రీ ఫ్యాషన్ డిజైనింగ్స్ లో గత 4 రోజులుగా పెట్టిన ప్రత్యేక ఆఫర్లను మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. అక్కడ చీరలు, ఇతర వాటిని కొనుగోలు చేసిన వారికి కూపన్లను అందజేశారు. ఈ క్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి చేతుల మీదుగా శ్రీ ఫ్యాషన్ డిజైనింగ్స్ లో లక్కీ డిప్ తీయించారు. మొదటి బహుమతి అనురాధ శ్రీనివాస్, రెండో బహుమతి రిష్విక, మూడో బహుమతి అమరావతి హాసిని దక్కించుకున్నారు. వీరికి గ్రాము బంగారం కాయను, 20 మరియు 10 గ్రాముల వెండి కాయలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చీరలకు ప్రత్యేక ఆఫర్లను పెట్టడం అభినందనీయమన్నారు. పెళ్లిళ్ల సీజన్ లో ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయని, గెలుపొందిన వారికి అభినందనలు చెబుతున్నామని ఆమె వివరించారు. శ్రీ ఫ్యాషన్స్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు వారికి నా అభినందనలు. ఇక్కడ చీరలు అమ్మటంతో పాటు అక్కడ వర్క్స్ కూడా బాగా చేస్తారు. చాలామంది గూడూరు ప్రజలు దాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్లో వీళ్ళకి ఎక్కువగా ఆదరణ ఉంటుంది. అలాగే ఈరోజు సేల్ లాగా పెట్టి 3 డేస్ నుంచి గెలుపొందిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ పెట్టారు. వాళ్ళల్లో ఇప్పుడే గిఫ్ట్లు కూడా అనౌన్స్ చేశారు. వారందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా చేసి మన గూడూరు ప్రజలకి మీరెంతో సహకారం అందించాలని కూడా నేను ఇంకా శ్రీ ఫ్యాషన్ డిజైనింగ్స్ అధినేత్రి మమతారెడ్డి తదితరులు మాట్లాడారు. మనం అనౌన్స్ చేసినట్టుగా ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్, సెకండ్ ప్రైజ్ విన్నర్ కి 20 గ్రామ్స్ సిల్వర్ కాయిన్స్, థర్డ్ ప్రైజ్ విన్నర్ కి 10 గ్రామ్స్ సిల్వర్ కాయిన్స్. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ వచ్చేసి అనురాధ శ్రీనివాసులు అండి. వీళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి గోల్డ్ కాయిన్ అందించడం జరుగుతుంది. సెకండ్ ప్రైజ్ విన్నర్ వచ్చేసి రిష్విత అండి, 20 గ్రామ్స్ సిల్వర్ కాయిన్. థర్డ్ ప్రైజ్ వచ్చేసి అమరావతి హాసిని, 10 గ్రామ్స్ సిల్వర్ కాయిన్స్ వస్తాయి. కంగ్రాట్స్ అండి ముగ్గురికి. అయితే ఇప్పుడు ఇంతకాలం మాకు ఇంత సహకారం అందించి మమ్మల్ని ఇలా గెలుపొందడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇక ముందు కూడా మీ సహకారం ఇలాగే ఉండాలని, ఇంకొంచెం పెద్ద ప్రోగ్రామ్స్ చేయాలని ఆశిస్తున్నాము. చాలా థ్యాంక్స్ అండి. అందరూ వచ్చి స్టోర్ని విజిట్ చేసి అందరూ కొనుక్కొని ఇది విన్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ గూడూరు పట్టణంలోని సంయుక్తానగర్ లో ఏర్పాటై ఉన్న మినర్వా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో ఎస్పీఎల్ గా అంకుర్, లక్ష్మీ శృతి, ప్రదీప్తి, అసిస్టెంట్ ఎస్పీఎల్ గా కౌశిక్, సాయి అనుత్తమ ఎంపికయ్యారు. స్పోర్ట్స్ విభాగంలో కెప్టెన్లుగా కీర్తివర్ధన్, గ్రీష్మిత ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ఎలక్టోరల్ అధికారులుగా పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసులు, గిరీష్ కుమార్ వ్యవహరించారు. ఎన్నికల్లో గెలిచిన విద్యార్థులను వారు అభినందించారు.
మినర్వా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ జరిగాయి. పిల్లలంతా కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ఒక్కొక్క పోస్ట్ కి SPL కి, ASPL కి, స్పోర్ట్స్ క్యాప్టెన్ కి, స్పోర్ట్స్ అసిస్టెంట్ క్యాప్టెన్ కి, ఇట్లా డిఫరెంట్ ఈవెంట్స్ లో ప్రతి దాంట్లో కూడా దాదాపు 6-7 మంది ప్రతి ఒక్క దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశారు. అంటే ఇట్ షోస్ ది కాంపిటీషన్ అమంగ్ ది చిల్డ్రన్. అది బాగా కనిపిస్తుంది. అందరూ మిగతా పిల్లలు కూడా చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేసి దాంట్లో ఓట్లు వేశారు. అండ్ దీస్ ఆర్ ద విన్నర్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళు విన్నర్స్. SPL బాయ్స్ గా అంకుర్, SPL గర్ల్స్ గా లక్ష్మీ శృతి అండ్ ప్రదీప్త విన్నర్స్. అట్లాగే స్పోర్ట్స్ లో అసిస్టెంట్స్ SPL గా, తర్వాత వైస్ కెప్టెన్స్ స్పోర్ట్స్ కి వాళ్ళు కూడా డిఫరెంట్ పిల్లలు గెలిచారు. వీళ్ళందరూ కూడా మన స్కూల్ తరపున, స్కూల్ యాజమాన్యం తరపున నేను అభినందన తెలియజేస్తున్నాను. ఇంకా ప్రకారం మీరు నడుస్తూ ఉండాలి. మరి ఫండమెంటల్ రైట్ అంటారు. నేనైతే దాని బాధ్యత అంటాను. ఓటు వేయడం అనేది బాధ్యత, ఎలక్షన్ లో నిలబడడం అనేది బాధ్యత. ఈ రోజు నుంచి మీ లీడర్స్ మీకు ఏమేం చేస్తారో అనేది వాళ్ళు ఏదో చేస్తామని కాదు, వాళ్ళు బాధ్యతతో చేయాలి. ప్రతిదీ ఇదో ఇక్కడ చెత్త ఉందా, నువ్వు యూనిఫామ్ సరిగా వేసుకురాలేదా, తల సరిగా దూకోలేదా, ప్రతిదీ మీ మీద. పిల్లలు ఎంత మంచిగా నడుచుకోవాలో ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు నేర్పించేలా ఉండాలి వీళ్ళందరూ. అది ఆటల్లో కావచ్చు, చదువుకోవడంలో కావచ్చు. మీకు రేపొద్దున నేను లీడర్ అవ్వాలి. చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. 10th క్లాస్ కి వచ్చాక నేను కూడా SPL అవ్వాలి, తర్వాత నేను కాలేజీలో ఒక లీడర్ అవ్వాలి. ప్రతి ఒక్కరు పుట్టుకతో మావాడు డాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా అని ఆలోచన. నేను రాజకీయ నాయకుడిని అవుతానో, పొలిటీషియన్ అవుతానని ఎవరు అనట్లేదు. సో కనీసం వీళ్ళల్లో అన్న కొంతమంది అలాంటి వాళ్ళు తయారవుతారని నేను అనుకుంటున్నాను. మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామంలో శనివారం సాయంత్రం ప్లాస్టిక్ నివారిద్దాం, పర్యావరణం కాపాడుకుందాం అంటూ అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పంచాయతీ కార్యదర్శి చెంచమ్మ, సర్పంచ్ చెముడుగుంట ఏడుగొంటలు, టీడీపీ సీనియర్ నాయకులు వెడిచెల్ల వెంకటరమణారెడ్డి, గోను దసయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు. కోట మండలంలోని విద్యానగర్ లో ఏర్పాటై ఉన్న NBKR ఇంజనీరింగ్ కళాశాలలో 1996, 2000 బ్యాచ్ ఇంజనీరింగ్ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. దేశ విదేశాల స్థిరపడిన పూర్వ విద్యార్థులు హాజరవడంతో కళాశాలలో సందడి వాతావరణం నెలకొంది. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను KV రెడ్డి, సుబ్బారెడ్డి, కామేశ్వర్లను వారు సత్కరించారు. కళాశాల కరెస్పాండెంట్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పూర్వ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ఖ్యాతి గురించి డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ అధికారి కిషిందర్ తదితరులు పాల్గొన్నారు. Crucial part of NBKR is to break the journeys you have taken. Professor of Tripoli. Every point we are doing with a purpose. Whenever the teacher enters the class, even you maintain measure of silence. I came here as a teacher now. We learn this. This is the main part of the meeting. Is not meant for our speeches. We throw the mic to you. So I thought I should explain to you what this institute is now. You must have gone all around. You have seen the buildings, but still, I'll show you on this slide a little. If you permit me, I'll take some time of yours. Nedrumalli Ramkumar, he'll be joining you for the lunch today. You can. He's probably available in the campus. He came a little late. He is not coming here to this meeting. So during this day, before lunch or after lunch, all can meet him in his chamber and probably pass on your suggestions to the management. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం శ్రీవారికి పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనింతు మాయ
శ్రీచిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి మురి పిలిచి లాలించి ముచ్చటల తేల్చి శేషశైలవాస శ్రీ వెంకటేశ పట్టుపానుపు పైన పవ్వళింతర స్వామి పట్టుపానుపు పైన పవ్వళింతర స్వామి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సుపరిపాలన. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని దమ్మాయిపాలెంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రత్యేక ఆఫర్లతో మహిళలకు ఎంతో మేలు. గూడూరులోని శ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ లో ఏర్పాటు చేసిన లక్కీ డిప్ కార్యక్రమంలో పాల్గొని లక్కీ డ్రా తీసిన ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి. కూటమి పాలనలో సంక్షేమ పథకాలకు కోత. గూడూరులోని వైకాపా కార్యాలయం వద్ద జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని విమర్శలు చేసిన ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ నాయకులు. శ్రీవారికి వైభవంగా పల్లకి సేవ, మూంజల్ సేవ. రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.